ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ కాలం మరోసారి పెంచబోతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ ఏమి తేల్చబోతా ఉంది? ఇప్పటికే ఉద్యోగస్తుల పదవి విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు ఎగబాకింది. కొత్తగా ఉద్యోగాలు నోటిఫికేషన్లు 4-5 సంవత్సరాల పాటు నిలిపేయాల్సి వచ్చింది, ఒక 2 సంవత్సరాలు సర్వీస్ పెంచినందుకు. ఇక ఎట్టకేలకు 6 సంవత్సరాల తర్వాత మెగా డిఎస్సి వచ్చింది. టీచర్స్ పోస్టులు అయితే భర్తీ చేశారు. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ ఖాళీలను ఏ సంవత్సరం ఆ సంవత్సరం భర్తీ చేయబోతా ఉన్నారు. ఉన్న ఉద్యోగుల్లో టీచర్సే ఎక్కువ కాబట్టి ప్రతి సంవత్సరం 12,000 మంది టీచర్స్ రిటైర్మెంట్ అవుతూ ఉంటారు. ఒక్కోసారి ఎక్కువ మంది కూడా ఉంటారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వర్గాన్ని నియమించింది. ఎందుకు? ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచాలి. పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, నష్టాలేంటి, మీ సిఫార్సు ఏంటి అని కమిటీని నియమించింది. ఇప్పటికే నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశలు వదులుకుంటున్నారు. టీచర్ పోస్టుకి ఒక పోస్టుకి 30 మంది పోటీ పడుతూ ఉన్నారు. ఇక గ్రూప్ 1 ఉద్యోగం అయితే ఒక పోస్టుకి 1000 మంది, గ్రూప్ 2 ఉద్యోగం అయితే ఒక పోస్టుకు 900 మంది, ఏదైనా బ్యాంకులో ఉద్యోగాలు పెడితే ఒక పోస్టుకి 450 మంది, కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా ఎంటెక్ చదివిన వాళ్ళు వస్తూ ఉన్నారు. నిరుద్యోగులు ఈ విధంగా ఉద్యోగాలు లేక రోడ్డును పడి నానా బాధలు పడుతూ ఉంటే, మరొక వైపు ఉన్న ఉద్యోగుల్ని 62 నుంచి 64కి పెంచితే నిరుద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు ఎలాగో ఏ ప్రభుత్వాన్ని వారు నమ్మరు. ఎంత చేసినా వారు ఇంకా కావాలంటారు. 60 సంవత్సరాల నుంచి 62కు పెంచడం వల్లే ఒక్కొక్క ఉద్యోగికి సగటున 1,50,000 నుంచి నెలకి 2 లక్షల రూపాయల జీతం చెల్లించాల్సి వస్తుంది. ఈ విధంగా 60 నుంచి 62 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క ఉద్యోగి ప్రభుత్వం నుంచి 36 లక్షల రూపాయల జీతం సగటున తీసుకున్నారు. అప్పటికే 35 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. దాదాపు వాళ్ళు 5 పిఆర్సీలు చూస్తుంటారు. ఎప్పుడో 350 రూపాయలకి ఉద్యోగంలో చేరినా ప్రస్తుతం జీతాలు 1,50,000 నుంచి 2 లక్షల దాకా చాలామంది ఉన్నాయి, చాలా డిపార్ట్మెంట్స్లో. మరి అంత సీనియారిటీ ఉద్యోగుల్ని వారిని మరో 2 సంవత్సరాలు పెంచితే పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అయితే అన్ని శాఖల్లో అలా సర్వీస్ని పెంచడం కాకుండా నిపుణులు అవసరమైన శాఖలు కొన్ని ఉంటాయి. సపోజు హాస్పిటల్స్లో డాక్టర్ చదువు పూర్తి చేసుకొని పీజీ చేసి 2-3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ సంపాదించుకునేసరికే 32 సంవత్సరాలు వచ్చేస్తూ ఉన్నాయి. డాక్టర్లు సహజంగా 70 సంవత్సరాల దాకా పనిచేస్తారు. కొంతమంది అయితే 80 సంవత్సరాలు వచ్చినా కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు. మరి ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు 62 సంవత్సరాలకే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి ఇంటికి పోతా ఉంటే ఆ తర్వాత ప్రైవేట్లో చేసుకుంటూ ఉన్నారు. వారికి ప్రభుత్వ హాస్పిటల్స్లో భర్తీ చేస్తేనేమో కొత్తగా యూత్ రావడం లేదు. అందువల్ల అలాంటి హాస్పిటల్స్, డాక్టర్లు, మెడికల్ కాలేజీలో టీచింగ్ చేసేవాళ్ళు, టీచింగ్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత బెనిఫిట్ కాబట్టి వారికి అవకాశం ఇవ్వచ్చు. అది కూడా 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ ప్రకటించి వారిని మరో 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇది ప్రతి శాఖకు గనక అమలు చేస్తే నిరుద్యోగులకి మరో 4 సంవత్సరాల నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు. 28 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో. కేవలం 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం కనుక ప్రభుత్వం మరో 2 సంవత్సరాలు వాళ్ళ సర్వీస్ కనుక పెంచితే, ఓట్ల కోసం కనుక చూసుకుంటే ఒక ఉద్యోగి ₹1,00,00,000 జమ చేసినా కూడా ఆ ఉద్యోగి ఆ ప్రభుత్వానికి ఓటేస్తాడన్న గ్యారెంటీ లేదు. 1వ తారీఖు జీతం ఇవ్వకుండా 26వ తారీఖు జీతం ఇస్తేనే 2019 నుంచి 2024 దాకా ఒక్క ఉద్యోగం కూడా నోరెత్తలేదు. మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంకలో ఎక్కించుకొని నిరుద్యోగులకు అన్యాయం చేసి వారి యొక్క పదవి విరమణ వయసును కనుక పెంచితే కూటమి ప్రభుత్వానికి ప్రమాదం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, మంత్రుల కమిటీ ఎలాంటి సిఫార్సులు చేయబోతా ఉంది. మనం చెప్పుకున్నట్టుగా డాక్టర్లు, ప్రొఫెసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక 2 సంవత్సరాలు అదనంగా అవకాశం కల్పిస్తే వారు 62కి రిటైర్డ్ అయ్యి మరో 2 సంవత్సరాలు
అవుట్ సోర్సింగ్లో సర్వీసు అందించడానికి అవకాశం ఉంది. వాళ్ళకి పెద్ద ఎత్తున పేమెంట్లు చేసినా కూడా వాళ్ళ సర్వీస్ అంత ముఖ్యం కాబట్టి దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉందనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.